ఎలా ఉంది? ఎక్కడ? మాది మధుర మండలం శ్రీపురం. చాలా బాగుంది. మాకు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన? బాగుంది, మంచిగా ఉంది పాలన. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా పథకాలు, చెప్పిన పథకాలన్నీ అమలైనయా? అన్ని కాలేదు, అవుతాయి. ఓకే, అన్ని కాలేదు, చేస్తారని నమ్మకం ఉంది. ఓకే, అవును. ఏంటి మరి రేవంత్ రెడ్డి అసలు డబ్బులు ఎక్కడ పుట్టట్లేదు, ఏమి జరగట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అప్పులు చేసిందని అందరికీ చెప్తున్నారు కదా. అందులో భాగంగానే కొంచెం ఆర్థికం ఉంటది. ఇప్పుడు ఇంట్లో కాడ అప్పులు అయితే అప్పుల వల్ల కొంచెం కొత్త పథకాలు పెట్టుకోవటానికి కొంచెం కష్టం. రైతు బంధు అందిందా మీకు? అందిందా? అందింది. ఓకే, డబుల్ బెడ్రూమ్ మరి ఎందుకు లేట్ అవుతుంది? చేయొచ్చు కదా పాపం. చేయొచ్చు అంటే పోయిన ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు చేయటానికి కొంచెం ఎక్కువగా ఉంది. దాని వల్ల కొంచెం లేట్ అవుతుంది. చేస్తారన్న గ్యారంటీ ఉంది. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు చేయట్లేదు మరి రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంది, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, డబ్బు ఖర్చు కోసం ఆగారు. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటాం కదా, ఎలక్షన్ కమిషన్ వస్తుంది, వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వటమే కదా. అవును, ఎలగాడ కొంచెం ఇబ్బంది ఉంటదిగా. అయ్యా అవును. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అంటే ఎవరు చెప్పచ్చు? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఎవరి పాలన బాగుందా? వారి పాలన కాడ బాగానే ఉంది, కానీ జనాలు అందరికీ నచ్చలేదు. నచ్చక మార్పు చేశారు. ఓకే, అంతే. కవిత ఎందుకు మరి అలా అడవిడి చేస్తుంది? ఇక తెలియదు కవిత గారి వ్యవహారం. అంటే లెటర్ అది రాసి కొంచెం గొడవలు అవుతున్నాయి కదా, ఇవ్వలేదా? అదే ఎవరికి వాళ్ళే స్వార్థం ఉంటది. తను రాజకీయంలో ఎదగాలనే ఆలోచనతో చేస్తుంటదని ఆలోచన. మరి షర్మిల గారు అలాగే బయటకు వచ్చి ఇప్పుడు ఆమె సాధించింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమో చెప్పలేము. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి ఎదగలేకపోయారు. అదే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎదిగారు. అట్లే ఎదగొచ్చు. ఓకే, అదే ఎలా ఉంది?